హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే మనకి ఈ ఐఏసీ యూట్యూబ్ ఛానల్లో లైవ్ సెషన్స్ ఉంటాయి చూసారా. సో ఆ లైవ్ సెషన్లో కనుక మీరు వెళ్ళి చూస్తే ఈరోజు కరెంట్ అఫైర్స్ చెప్పినవి ఉంటాయన్నమాట, ఎంసీక్యూస్కి సంబంధించి. ఒక్కసారి వీలైతే ఈ కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత అవి ఒకసారి మీరు చూసుకోండి, ఎందుకంటే అందులో కూడా కొన్ని అప్డేట్స్, ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి అది చూస్తే మంచిది, ప్రిపరేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో అది ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ ఒక డేకి సంబంధించింది, ఆ డేకి ఉన్న ఇంపార్టెన్స్కి సంబంధించింది. అయితే దీనికి థీమ్ అంటూ ఏముండదు. సో ఎగ్జాక్ట్గా మనకి ఇదే రోజున కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ద కరెంట్ అఫైర్ ఈస్ బేస్డ్ ఆన్ ద జలియన్ వాలాబాగ్. సో జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. ఎగ్జాక్ట్గా ఇది 13th ఏప్రిల్ 1919 జరిగిందనమాట. సో ఆల్రెడీ మీకు తెలుసు, 1919లో బ్రిటిషర్స్ రౌలత్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు, రౌలత్ చట్టం. సో దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంట్కి ఎవరైనా ఇండియన్స్ మనకి ఎదురు తిరిగినట్టు, అంటే ఏదైనా ముప్పు వాటిల్లుతున్నట్టుగా కానీ, లేకపోతే ఇలాంటి వాటికి ఎంత ఇంటిగ్రల్ సెక్యూరిటీకి, ఇంటర్నల్ సెక్యూరిటీకి ముప్పు వాటిల్లుతుందన్న నేపథ్యంలో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వారిని అరెస్ట్ చేసే హక్కు రౌలత్ యాక్ట్ కింద బ్రిటిషర్స్కి ఉంది. సో ఇదే విధంగా సత్యపల్ కిచ్లు అనే ఇద్దరు వ్యక్తుల్ని మనకి పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతం దగ్గర లేదా పంజాబ్ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది బ్రిటిషర్స్. సో దీనికి వ్యతిరేకంగా అపోజ్గా చాలామంది ప్రజలు అమృత్సర్లోని ఒక గార్డెన్ ఏరియా దగ్గర, సో ఒక గ్రౌండ్ దగ్గర గుమ్మిగూడ్డమో లేకపోతే ఎక్కువ సంఖ్యలో గ్యాదర్ అయ్యి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో జనరల్ ఓడయ్యర్ అనే పర్సన్ వాళ్ళ మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. సో బికాస్ ఆఫ్ జనరల్ ఓడయ్యర్ యాక్షన్స్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ డైడ్ ఇన్ దాట్ ఇన్సిడెంట్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ ఇంజోర్డ్. చాలా మంది గాయపడ్డారు, వందలాది మంది చనిపోయారు. సో ఈ ఘటనని గుర్తు చేసుకుంటూ 13th ఏప్రిల్ అనే దాన్ని జలియన్ వాలాబాగ్కి సంబంధించిన మారణకాండ ఉదాంతానికి సంబంధించిన డే కింద మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ కూడా ఒక మెమోరియల్ కింద పంజాబ్లో డెవలప్ చేయడం జరిగింది. సో అలాగే బ్రిటన్, ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బ్రిటన్ మనకి 2019లో దానికి సంబంధించి ఒక అపాలజైజేషన్, అంటే మా తరపున అది పెద్ద పొరపాటే అయిందన్నట్టుగా కూడా ఓపెన్గా మనకి ఇది అపాలజీ అనేది చెప్పడం జరిగిందనమాట ఈ ఇన్సిడెంట్కి సంబంధించి. అలాగే ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత హంటర్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు, బట్ అదంతా ఎక్కువ రిజల్ట్ అనేది కూడా ఇవ్వలేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జలియన్ వాలాబాగ్గా చెప్పొచ్చు. ఈ మధ్యన హిస్టారికల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎక్కువ చూసాం ఏప్రిల్ 1st వీక్లో. ఏప్రిల్ 7th వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏప్రిల్ 7th అనే దాన్ని చెప్తాం. ఇదే ఏప్రిల్ 7th యునైటెడ్ నేషన్ ఏమని కూడా గుర్తించింది, ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్ కింద గుర్తించింది. రవాండాలో మనకి ఎలా అయితే జరిగిందో, సో ఇన్ రవాండాలో కూడా రవాండా ప్రెసిడెంట్ చనిపోతే ఒక కమ్యూనిటీ, తుత్సీ కమ్యూనిటీ అనేది అది చేసిందన్న ఉద్దేశంతో, ఒక నెపంతో ఆ కమ్యూనిటీలో చాలా మందిని, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని చంపడం జరిగిందనమాట. సో ఆ ఇన్సిడెంట్కి గుర్తుగా 7th ఏప్రిల్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిఫ్లెక్షన్గా గుర్తించింది యునైటెడ్ నేషన్. ఈ సంవత్సరం అదే రోజున ఇండియా రవాండాకి సొలిడారిటీ, అంటే మనకి సాంఘిక భావాన్ని చూపించుకుంటూ కుతుబ్ మినార్ ఏదైతే మనకి కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించి ఇల్తుత్మిష్ కంప్లీట్ చేశారో ఢిల్లీలో ఉందో, అక్కడ లైట్స్ని మనకి ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్గా ఇక్ష్వాకు డైనాస్టీకి సంబంధించిన సీసం నాణాలు, లెడ్ కాయిన్స్ అనేది మనకి సూర్యాపేట దగ్గరలో ఒక ప్రాంతంలో దొరికాయన్నమాట. అలాగే గంగాపురం దగ్గర 900 years ఓల్డ్, 900 సంవత్సరాల క్రితం నాటి ఎవరైతే కళ్యాణి చాళుక్యాస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక శాసనం కన్నడ భాషలో, కన్నడ ఇన్స్క్రిప్షన్లో మనకి కనిపించడం జరిగిందనమాట. సో ఇవన్నీ హిస్టారికల్గా రీసెంట్గా న్యూస్లో ఉన్నట్టుగా చెప్పొచ్చు. సో అదొకసారి చూసుకోండి. అలాగే వరల్డ్కి సంబంధించి వరల్డ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, వరల్డ్ రైటర్స్ ఆర్గనైజేషన్ వావ్ అని చెప్పేసి అంటాం, వరల్డ్ రైటర్స్ ఆర్గనైజేషన్ వావ్ అని చెప్పేసి అంటాం. వీళ్ళ యొక్క సమావేశం 7th లిటరేచర్ ఫెస్టివల్ అనేది మనకి అబూజా, నైజీరియాలోని అబూజా అనే ప్రాంతంలో జరగబోతుందన్నమాట. అయితే ఇక్కడ కొంతమందికి అవార్డ్స్ ఇస్తారు ఈ సాహిత్యానికి సంబంధించి, లైక్ మనకి పోయెట్కి సంబంధించి, అంటే కవిత్వానికి సంబంధించి పద్య భాగంలో ఒకటి, గద్య భాగంలో ఒకటి, పోయెట్లో ఒకటి, ఇంకొక స్టైల్లో ఒకటి అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుంది ఈ వావ్ ఆర్గనైజేషన్. సో ఈసారి 2024లో ఇండియాలోని
కన్నడ రచయిత్రి అయిన మమతా గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఒక అవార్డుని ప్రకటించడం జరిగింది ఈ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ కన్నడ శాసనం అని వచ్చింది కాబట్టి అది కూడా నేను ఇక్కడ మీకు ఒకసారి రివైజ్ చేయించాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ రిమెంబరెన్స్ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఇండెక్స్ సూచికి సంబంధించిందిగా చెప్పొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, రీసెంట్ గా వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. ప్రపంచ సైబర్ క్రైమ్ సూచిక అనేది రిలీజ్ అయింది. సో దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ 2 విశ్వవిద్యాలయాలు కలిసి రీసెర్చ్ చేసి రిలీజ్ చేశాయి, ఆక్స్ఫర్డ్ అండ్ వేల్స్ యూనివర్సిటీ. సో వీళ్ళు దేని మీద మెయిన్గా వర్క్ చేశారంటే సైబర్ అటాక్స్, వాటితో పాటుగా మనీ లాండరింగ్ అంటే హవాలా చేయడం, సో బ్లాక్ మనీ అలాంటివి అంటాం కదా, వాటికి సంబంధించి డేటా ఏదైతే మనకి ఫోన్స్కి సంబంధించి డిజిటల్ డేటా కానీ ఏదైనా సరే పర్సనల్ డేటా, సో ఆ డేటాకి సంబంధించి టెక్నికల్ ప్రొడక్ట్స్కి సంబంధించి ఇలా వివిధ అంశాల్లో ఒక్కొక్క కంట్రీలో సైబర్ అటాక్స్ ఎలా జరుగుతున్నాయో తెలుసుకొని సైబర్ క్రైమ్ సూచిక అనే దాన్ని ఇండెక్స్ని రిలీజ్ చేసింది. దీంట్లో టాప్ అంటే ఎక్కువగా ఎక్కడ జరుగుతుందంటే రష్యాలో జరుగుతుందంట. అండ్ సెకండ్ ప్లేస్ ఉక్రెయిన్, థర్డ్ ప్లేస్ చైనా, ఫోర్త్ ప్లేస్ యుఎస్ఏ ఉంది. మన ఇండియా 10th ప్లేస్లో ఉంది. అది స్కోర్తో చూసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ ప్లేస్లో మనకు ఉన్నది ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ రష్యా. రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇక్కడ ఉంటుంది చూడండి, దిస్ ఈస్ రష్యా. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ నథింగ్ బట్ ఉక్రెయిన్ అనేది ఉంది. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి చైనా అనేది ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి యుఎస్ఏ అనేది ఉంది. ఫిఫ్త్ ప్లేస్ నైజీరియా అనేది ఉంది అనమాట. సిక్స్త్ ప్లేస్ రొమానియా అనేది ఉంది. అండ్ నెక్స్ట్ 7th ప్లేస్ వచ్చేటప్పటికి సో దట్ ఈస్ నథింగ్ బట్ 7th ప్లేస్ ఇక్కడ ఉంటుంది చూడండి, నార్త్ కొరియాకి సంబంధించి ఉంది. అలాగే 8th ప్లేస్ వచ్చేటప్పటికి మనకి యూకేకి సంబంధించి ఉండడం జరిగింది. 9th ప్లేస్ బ్రెజిల్ అండ్ 10th ప్లేస్ వచ్చేటప్పటికి ఇండియా. ఇరాన్ లాంటి వాటిలో, బెలారస్ లాంటి వాటిలో కూడా ఉన్నాయి. అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా ఉంది, బట్ ఇవి చాలా తక్కువ కంపేర్ టు దట్ అదర్ పార్ట్స్ అనమాట. సో ఇలా సైబర్ అటాక్స్కి సంబంధించిన ర్యాంక్స్ని కూడా ఇచ్చారు. రీసెంట్గా బెలారస్ అనే కంట్రీ ఇది ఉంది చూసారా, ఇది ఒకటి. రొమానియా అనే కంట్రీ కూడా న్యూస్లో ఉన్నాయి. ఎందుకు, మనకి షెంజన్ అగ్రిమెంట్ ఏదైతే షెంజన్ ప్లేస్ ఏదైతే ఉందో, సో ఈ షెంజన్ ప్లేస్కి సంబంధించిన దాంట్లో ఇది వరకు 27 కంట్రీస్ ఉండేవి, ఇప్పుడు 29 అయింది. ఎందుకంటే బెలారస్, రొమానియా అనే కంట్రీలు కూడా ఇప్పుడు ఈ షెంజన్ ఏరియాలో మనకి యాడ్ అవ్వడం అనేది జరిగింది రీసెంట్గా. ప్రపంచంలోనే అతిపెద్ద లేజర్ సిస్టమ్, ద వరల్డ్స్ లార్జెస్ట్ లేజర్ సిస్టమ్ని తీసుకురాబోతున్న కంట్రీ ఏది అంటే రొమానియా కంట్రీగా చెప్పడం జరుగుతుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో బ్రిక్స్లో కూడా వన్ ఆఫ్ ద న్యూ మెంబర్గా రాబోతున్న కంట్రీ ఏది అంటే ఇరాన్గా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి G20లో న్యూగా జాయిన్ అయిన మెంబర్ ఏది అంటే ఆఫ్రికన్ యూనియన్గా చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్నవేనండి. అలాగే రస్ కుక్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆయన్ని హార్డెస్ట్ గీజర్ అని కూడా అంటాం, సౌత్ ఆఫ్రికా టిప్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక విలేజ్, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మనకి అల్జీరియా, ఆఫ్రికాలోనే అతిపెద్ద కంట్రీ అల్జీరియా వరకు 352 days ట్రావెల్ చేసి ఒక రికార్డ్ని క్రియేట్ చేశారనమాట. సో ఆ న్యూస్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఓవరాల్ ఆ ఇండెక్స్తో పాటు దీనికి సంబంధించింది. రీసెంట్గా చాలా ఇండెక్సెస్ రిలీజ్ అయ్యాయి, ఒకసారి వాటికి సంబంధించింది కూడా మనం రివైజ్ చేద్దాం, మీకు యూజ్ అవుతుంది అనమాట. ఒకటి, ఈ QS అనే సంస్థ ఏం చేసింది అంటే యూనివర్సిటీస్కి సంబంధించి ప్రపంచంలో విశ్వవిద్యాలయాలు ఉంటాయి కదా, యూనివర్సిటీస్కి సంబంధించి ఒక ర్యాంకింగ్ని రిలీజ్ చేసింది. దాంట్లో యుఎస్కి సంబంధించిన హార్వర్డ్ సంస్థ ఏదైతే ఉందో, హార్వర్డ్ యూనివర్సిటీ, అది టాప్ ర్యాంకింగ్లో ఉంది. ఇండియాకి సంబంధించి వచ్చేటప్పటికి మన ఇండియాలో కొన్ని ఇంపార్టెంట్వి అంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అంటాం కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 20 పొజిషన్లో ఉందన్నమాట జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది. దీంతో పాటు మనకి ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ లాంటి యూనివర్సిటీస్ కూడా మనకి మంచి ర్యాంకింగ్లో చోటు సంపాదించుకున్నాయి. మొత్తానికి ఫస్ట్ యుఎస్ ఉంది, మన ఇండియా తరపున టాప్ 20లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. ఇండియా తరపున ఇది ఇచ్చిన ర్యాంకింగ్లో 69 యూనివర్సిటీస్ చోటు సంపాదించుకున్నాయి. ఇది యూనివర్సిటీస్కి సంబంధించి QS వరల్డ్ రీసెంట్గా ఇచ్చిన ర్యాంకింగ్. అండ్ దానికన్నా ముందర మనం ఏం చూసాం, ఈ ర్యాంకింగ్ కన్నా ముందర ఈ యూనికార్న్కి సంబంధించిన ఇండెక్స్ అనేది చూసాం. యూనికార్న్ ఇండెక్స్లోనేమో USA అనేది టాప్లో ఉంది, అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి చైనా ఉంది, అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఇండియా అనేది ఉంది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇదొకటి చూసాం. ఈ మధ్యన వచ్చిన సూచికలు ఇండెక్స్లో యూనికార్న్ ఇండెక్స్ ఒకటి, QSకి సంబంధించిన ఇండెక్స్ అనేది ఒకటి, అలాగే ఇప్పుడు సంబంధించిన వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ అనేది ఒకటి. అండ్ ఇవి కాకుండా మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి ఉంది కదా, హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి మనకి ఎందులో ఉంది అంటే 126లో ఉంది. అండ్ టాప్లో ఉన్నది ఏది అంటే మనకి ఫిన్లాండ్గా చెప్తాం. అదే కనుక
పీస్ ఇండెక్స్లో చూసుకున్నట్టయితే శాంతి సూచికలో ఇండియా యొక్క ర్యాంక్ 126లో ఉంది. కాకపోతే పీస్లో టాప్ వచ్చిందేమో ఐస్లాండ్ అండ్ హ్యాపీనెస్లో టాప్ వచ్చిందేమో ఫిన్లాండ్గా చెప్పొచ్చు అనమాట. సో ఇవి రీసెంట్గా. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఇప్పుడు రీసెంట్ దాంట్లో 134గా ఉండడం జరిగింది. అది ఒకటి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటాం. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 3లో ఏ కంట్రీ రాలేదు. ఆ స్కోర్ని ఏ కంట్రీ కూడా మనకి చేయలేకపోయింది అనమాట. 4th డెన్మార్క్ ఉంది, 5th ఎస్తోనియా ఉంది, 6th ఫిలిప్పీన్స్ ఉంది, 7th వచ్చేటప్పటికి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంక్లో 7th ర్యాంక్ ఏ కంట్రీకి ఉందంటే ఇండియాకి ఉండడం జరిగిందనమాట. సో ఇవి మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో రీసెంట్గా వచ్చిన సూచికలు ఇవన్నీ. ఈ రోజు మనం చెప్పుకున్నది వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఆక్స్ఫర్డ్ అండ్ వేల్స్ యూనివర్సిటీ. అది కూడా నార్త్ వేల్స్ న్యూ వేల్స్ యూనివర్సిటీగా చెప్పచ్చు అనమాట. నార్త్ సౌత్ వేల్స్ యూనివర్సిటీకి సంబంధించింది. అదొకసారి చూసుకోండి. సో నెక్స్ట్ రీసెంట్గా ఇది మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్. యుఎస్ఏకి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది కదా. సో ఇదేం చేసింది అంటే ఈ శానిటైజర్స్ మనం ఎక్కువ కోవిడ్ టైం నుంచి ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నాం. వీటి మీద ఒక రిపోర్ట్ని ఇచ్చింది. రిపోర్ట్ని ఇస్తూ ఒక వార్నింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. శానిటైజర్స్లో మిథనాల్ని కూడా యూస్ చేస్తారంట. ఆ మిథనాల్ మనం ఎక్కువగా శానిటైజర్ని యూస్ చేయడం వల్ల హ్యాండ్స్ ద్వారా మన ఏమంటారు హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయ్యి కోమా అండ్ దాంతోపాటుగా బ్లైండ్నెస్ లాంటివి ఈ మధ్యన క్రియేట్ చేస్తుందంట. సో కోమా, బ్లైండ్నెస్, అజ్ఞత్వం లాంటివి మిథనాల్ అనేది ఎక్కువగా మనకి ఈ శానిటైజర్స్ ద్వారా మనం అటాచ్ చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది హ్యూమన్స్కి అని చెప్పి ఎవరు చెప్పారు? ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూఎస్ఏ చెప్పింది. సో నెక్స్ట్ ఇక్కడితో అది అయిపోయింది. జస్ట్ వార్నింగ్ ఇచ్చింది, దీని గురించి డిస్కస్ చేసింది అనమాట. ఈ మిథనాల్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంట? కోల్ అంటే బొగ్గు నుంచి అవుతుంది. ఈవెన్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో దాని నుంచి అవుతుంది. సహజ వాయువు అలాగే బయోమాస్ నుంచి కూడా ప్రొడక్షన్ చేయొచ్చు మిథనాల్కి సంబంధించి. నెక్స్ట్ వన్, చైనా అనేది మిథనాల్ ప్రొడక్షన్లో టాప్లో ఉంది. 2nd పొజిషన్లో బ్రెజిల్ ఉంది, 3rd పొజిషన్లో మెక్సికో అండ్ 4th పొజిషన్లో యుఎస్ఏ అనేవి ఉన్నాయి. సో మనకి గ్రీన్ హైడ్రోజన్, బ్లూ హైడ్రోజన్ ఎలా అయితే అంటామో మిథనాల్లో కూడా టైప్స్ ఉన్నాయి. లైక్ మనకి బ్రౌన్ మిథనాల్ అంటాం. ఇది కోల్, బొగ్గు నుంచి తయారు చేసేదాన్ని బ్రౌన్ మిథనాల్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్, న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువు నుంచి ఏదైతే మనకి తయారు చేస్తారో దాన్ని గ్రే మిథనాల్ అని చెప్పేసి పిలుస్తారు. హైడ్రోజన్ కాంపౌండ్స్ నుంచి ఏదైతే ప్రిపేర్ చేస్తారో దాన్ని వచ్చేటప్పటికి మనకి బ్లూ మిథనాల్ అంటాం. బయోమాస్ నుంచి ఏదైతే మనకి తయారు చేస్తారో దాన్ని గ్రీన్ మిథనాల్ అని చెప్పేసి అంటాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి నీతి ఆయోగ్ లాంటివి ఒక మిథనాల్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేశాయి. సిటీస్లో ఏదైతే సాలిడ్ వేస్ట్ అనేది ఉంటుందో సో దాన్ని బయోమాస్ కింద కన్వర్ట్ చేసి ఆ బయోమాస్ నుంచి గ్రీన్ మిథనాల్ వచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ని కూడా నీతి ఆయోగ్ రీసెంట్గా తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి మిథనాల్ వల్ల మనకి ఎనర్జీ అనేది ప్రొడక్షన్ చేయొచ్చు, అది ఒకటి. బట్ నెగిటివ్లో చూసుకున్నట్టయితే కనుక ఇది వచ్చేటప్పటికి మెయిన్గా ఈ శానిటైజర్స్లో యూస్ చేయడం వల్ల జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. ఎస్ఎస్సిలో లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగారండి సిజిఎల్లో, సెకండరీ ఆల్కహాల్కి ఎగ్జాంపుల్ ఏంటి అని. సో జనరల్గా ఎవరైతే డైరెక్ట్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కదా, మందు తాగడం అంటాం కదా, సో అవి వచ్చేటప్పటికి మనకి ప్రైమరీ ఆల్కహాల్లోకి వస్తాయంట. ఈ శానిటైజర్స్లో యూస్ చేసేవి కావచ్చు, లేకపోతే మనకి ఇలాంటి వాటిలో యూస్ చేసేవి సెకండరీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ అంటామంట. నెయిల్ పాలిష్ యూస్ చేస్తాం కదండి, అందులో కూడా కొంతవరకు ఈ ఆల్కహాల్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుందంట. దాన్ని టెరిషరీ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్గా చెప్పడం జరుగుతుందని. ఇలా టైప్స్ కూడా ఉంటాయి. అయితే లాస్ట్ టైం ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో ఒక టైర్ 1 టైంలో ఒక షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండరీ ఆల్కహాల్ అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో అలాంటివి కూడా చూడాలి. శానిటైజర్స్లో కూడా మనకి ఆల్కహాల్ కంటెంట్ అనేది అంటే లైట్ పర్సంటేజ్ ఉంటుంది, బట్ ఇన్ అ డిఫరెంట్ వే. అది కెమికల్స్ ద్వారా వచ్చేది అండ్ ఎస్పెషల్లీ మిథనాల్ అనేది కూడా ఎక్కువగా దీంట్లో కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటే ఇవి గుర్తుండిపోతాయి, చదవాల్సిన అవసరం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి హెపటైటిస్ రిపోర్ట్ ఎలా అయితే ఇచ్చిందో యుఎస్ఏ కూడా శానిటైజర్స్కి సంబంధించి ఈ మిథనాల్కి సంబంధించిన ఒక వార్నింగ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. కేరళలో మనకి వాయినాడ్ వైల్డ్ లైఫ్ సాంచురీ అభయారణ్యం అనేది ఉంది, అది చాలా ఫేమస్ అనమాట. అయితే ఇది రీసెంట్గా కారు చిచ్చుకి గురైంది. వైల్డ్ లైఫ్
సాంచురీ ఆఫ్ వైనాడ్ ఇన్ కేరళ అండ్ ఇట్ ఈస్ సడన్లీ ఇన్ దట్ ఫారెస్ట్ ఫైర్గా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దాదాపుగా 150 మంది 6 గంటలు కష్టపడితే కానీ ఈ అటవీ చిచ్చు అనేది కంట్రోల్లోకి రాలేదంట. సో 150 మెంబర్స్ దీనికోసం వర్క్ చేయాల్సి వచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించింది. దీన్ని ఎప్పుడు కేరళలో వైల్డ్ లైఫ్ శాంచురీగా రికగ్నైజ్ చేశారంటే 1973లో ప్రాజెక్ట్ టైగర్ వచ్చిన అదే ఇయర్లో కేరళలోని వాయనాడ్ అనే దాన్ని వైల్డ్ లైఫ్ శాంచురీ కింద రికగ్నైజ్ చేశారు. అలాగే ఈ వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కర్ణాటకలోని బాందిపూర్ నేషనల్ పార్క్, తమిళనాడుకి సంబంధించిన ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీకి దగ్గరగా ఉన్న ప్రాంతంగా కూడా చెప్తారు. అంతేకాకుండా నీలగిరి బయోస్పియర్ ఏరియా ఏదైతే మోస్ట్ ఆఫ్ ద పార్ట్ తమిళనాడు సైడ్ ఉంటుంది, కొంతవరకు కేరళని కూడా అటాచ్ చేసి ఉంటుంది. కేరళకి అటాచ్ చేసిన నీలగిరి బయోస్పియర్ ఏదైతే ఉంటుందో దాంట్లో వన్ ఆఫ్ ద ఏరియాగా ఈ వాయనాడ్ అనే దాన్ని కూడా చెప్తున్నారు. ఇన్ని కవర్ చేసుకుంటూ వచ్చే ఒక ఏరియా ఏదైతే ఉందో అది రీసెంట్గా ఫారెస్ట్ ఫైర్కి గురి అయిందనమాట. సరిగ్గా ఇలాంటిదే కొన్ని రోజుల క్రితం మన తెలంగాణలో ఏటూరు నాగారం అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కూడా అటవీ కారు చిచ్చుకి గురి అయ్యి ఇలాంటి దాన్ని మనం చూడడం జరిగిందనమాట. సాధారణంగా ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు జరుగుతాయంటే ఒకటి న్యాచురల్ పరంగా జరుగుతాయి, అంటే పిడుగులు పడ్డం, లైట్ స్ట్రైక్నింగ్స్ అవ్వడం వల్ల ఫారెస్ట్ ఫైర్ జరుగుతుంది. లేదా హీట్, గ్లోబల్ వార్మింగ్ అధికంగా అవ్వడం వల్ల జియోథర్మల్ హీట్ వల్ల అవుతుంది. ఒకవేళ జియోథర్మల్ హీట్ వల్ల అయితే గనక సో దాన్ని నార్మల్గా మనం ఏమని అంటామంటే గ్రౌండ్ లెవెల్ ఫారెస్ట్ ఫైర్ అని చెప్పేసి అంటాం. లేదు లైట్ స్ట్రైక్నింగ్ వల్ల అయితే గనక క్రౌండ్ లెవెల్ ఫారెస్ట్ ఫైర్ అని చెప్పేసి అంటాం. ఒకటేమో గ్రౌండ్ లెవెల్ అంటే భూతాపం ఎక్కువైపోయి అలాంటి వాటి వల్ల జరుగుతుంది. లేదా పిడుగు పడడం వల్ల అలాంటి వాటి వల్ల మొత్తం అడవంతా తగలబడిపోతుంది అనుకోండి, దాన్ని గ్రౌండ్ ఫైర్ అని చెప్పేసి అంటాం. లేదు నార్మల్గా కొన్ని ఇన్సిడెంట్స్ అని అగ్నిపర్వత విస్ఫోటనం జరగడం వల్ల, వాల్కెనిక్ ఎరప్షన్ అనేది జరగడం వల్ల కావచ్చు, ఇలాంటి ఏదైనా ఫినామినా జరిగితే మొత్తం అడవంతా కాలిపోతుంది కదా, దాన్ని సర్ఫేస్ ఫారెస్ట్ ఫైర్ అంటాం. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్లు ఉంటాయి. ఇవి న్యాచురల్ పరంగా కూడా జరుగుతాయి అండ్ ఆర్టిఫిషియల్గా అంటే మానవుల వల్ల కూడా జరుగుతాయి. మనం సాధారణంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైనా మిస్ మ్యాచ్ చేసి అడవుల గుండా పంపించినప్పుడు, అదైనా ఫెయిల్ అయినప్పుడు, కొంతమంది జనరల్గా చూసే ఉంటారు మీరు, కొన్ని మూవీస్లో సిరీస్లో చూపిస్తారు, సిగరెట్ ఏదైతే ఉంటుందో అది మనకి స్మోక్ చేసి ఆపకుండా సడన్గా మనకి ఫారెస్ట్ ఏరియాస్లో దాన్ని వదిలేసినప్పుడు అనుకోని సందర్భాల్లో కొన్ని చోట్ల అవుతూ ఉంటాయి అన్నమాట. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల, హ్యూమన్ ఎర్రర్ వల్ల కూడా జనరల్గా ఫారెస్ట్ ఫైర్స్ అవుతూ ఉంటాయి. కానీ ఈ రెండు హ్యూమన్ ఎర్రర్ వల్ల అయ్యాయని చెప్పి కన్ఫర్మేషన్ లేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మేబీ న్యాచురల్గా జరిగిన ప్రాసెస్గా కూడా దీన్ని చెప్తున్నారనమాట. అదే ఈ వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో మనకి వాయనాడ్కి సంబంధించిన న్యూస్. అలాగే గతంలో ఏటూరు నాగారం అనేది కూడా న్యూస్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణకి సంబంధించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. కేరళకి సంబంధించిన చీఫ్ మినిస్టర్గా విజయన్ గారు అండ్ గవర్నర్గా మొహమ్మద్ ఆరిఫ్ ఖాన్ గారు ఉన్నారు. ఫస్ట్ వాటర్ మెట్రో స్టార్ట్ అయింది ఇండియాలో కేరళలో, విచ్ ఈ స్టార్టెడ్ ఇన్ కొచ్చిగా కూడా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. GPT-4 అనే ఒక వర్షన్ ని ఓపెన్ ఏఐ అనే సంస్థ తీసుకురాబోతుంది. ఓపెన్ ఏఐ సంస్థ అనేది రీసెంట్ గా మనకి చాట్ జీపీటీ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది కదా, ఇదే సంస్థ ఇప్పుడు మనకి GPT-4 వర్షన్ ని తీసుకురాబోతుంది. దీంట్లో ఏంటంటే సో జనరల్ గా మనకి పిక్చర్స్ ఉంటాయి కదండి, ఇమేజెస్ కావచ్చు, లేకపోతే మనం హ్యాండ్ రిటర్న్ రాసింది ఉంటుంది చూసారా అది కావచ్చు, మనుస్క్రిప్ట్స్ కావచ్చు, స్క్రీన్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ డాక్యుమెంట్స్లోకి మార్చే ఒక ఏమంటారు సిస్టమ్ని GPT-4 వర్షన్గా ఓపెన్ ఏఐ తీసుకురాబోతుంది. విజువల్గా మనం చూసిన దాన్ని టెక్స్చువల్గా అంటే దాన్ని టెక్స్ట్ ఫార్మెట్లో తీసుకురాబోతుంది అనమాట ఈ వర్షన్. సో దాన్ని ఓపెన్ ఏఐ సంస్థ డెవలప్ చేసి అతి త్వరలో లాంచ్ అయిపోతుంది. అదే GPT-4 వర్షన్గా చెప్తున్నారు. అండ్ ఓపెన్ ఏఐ అనౌన్స్ చేసిన తర్వాత చాట్ జీపీటీని మైక్రోసాఫ్ట్ కూడా తన తరపున కో పైలట్ అనే ఏఐని తీసుకొచ్చింది. అలాగే గూగుల్ ఏఐ వచ్చేటప్పటికి జెమిని, దీన్ని బార్డ్ అని కూడా పిలుస్తారు. అలాగే మన రిలయన్స్ వాళ్ళు వచ్చేటప్పటికి హనుమాన్ అనే ఒక ఏఐని తీసుకురాబోతున్నారు. ఓలా ఫౌండర్ భవిష్ అగర్వాల్ గారు ఆల్రెడీ కృత్రిమ్ అనే ఒక ఏఐని తీసుకొచ్చారు, ఏఐ ప్లాట్ఫామ్ని. సో ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవిగా చెప్పొచ్చు. GPT-4 వర్షన్ ఈజ్ ఏ న్యూస్ అనమాట. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి జలియన్ వాలాబాగ్ రిమెంబరెన్స్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి సైబర్ క్రైమ్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఏదైతే యూఎస్ఏకి సంబంధించిందో అది శానిటైజర్లో ఉన్న మిథనాల్ గురించి ఒక వార్నింగ్ ఇచ్చింది, దాని గురించి డిస్కస్ చేసాం. వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కారు చిచ్చులో అంటే ఫారెస్ట్ ఫైర్కి గురైంది, దాని గురించి డిస్కస్ చేసాం. GPT-4 అనే ఒక వర్షన్, న్యూ వర్షన్ ని ఓపెన్ ఏఐ తీసుకురాబోతుంది. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది.